నీతిమంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూలై 29వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 6వ అధ్యాయం 1 నుండి 13. ఇందులో మనకు ప్రవక్తైన యెషయాను గురించి మనము చూడగలం. యెషయా అను మాటకు అర్థం యెహోవా రక్షణ. రాజైన ఉజ్జియా పరిపాలించు కాలములో యెషయా జన్మించగలిగాడు. రాజైన ఉజ్జియా న్యాయమును అనుసరించి జ్ఞానముతో ప్రజలను పరిపాలించుట వలన యూదా రాజ్యమంతా ధనబల సంపదలతో తొలగుతూ ఉండగలిగాది. ప్రజలు మాత్రం ధనార్జన యందు మిక్కిలి ఆసక్తి గలవారై ధనవంతులు పేదల మీద ఒత్తిళ్లు తెచ్చేవారు. అయినను వారందరూ దేవుడైన యెహోవాను అత్యాసక్తితో ఆరాధిస్తూ ఉండేవారు. యెషయా గొప్ప వంశములో పుట్టాడు. యూదా రాజులు అతని ప్రధానులు ఇతనిని చాలా గౌరవంగా చూసేవారు. యెషయా భార్య ప్రవక్తి. అది యెషయా 8:3 ఆ మీదట చదువుకొనండి. ఆమెకు ప్రవచనములు చెప్పే వరముంది. యెషయాకు 2 కుమారులు. ఆ కుమారులు పుట్టినప్పుడు వారికి ఏ పేర్లు పెట్టాలో దేవుడే చెప్పాడు. ఆ పేర్లే యెషయా తన కుమారులకు పెట్టగలిగాడు. ఉజ్జియా రాజు బ్రతికినంత కాలం యెషయా రాజునే నమ్ముకుని ఉండగలిగాడు. దేవాలయానికి వచ్చేవాడు కానీ నిండు భక్తితో విశ్వాసముతో రాలేదు. తన భవిష్యత్తును గురించి, తన జీవితమును గురించి రాజును మాత్రమే నమ్ముకున్నాడు. రాజు అకస్మాత్తుగా చనిపోయాడు. తాను నమ్ముకున్న రాజును దేవుడు తీసుకున్నాడు, గ్రహించాడు. సాధారణంగా మానవుడు ఎవరి మీద ఆనుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు మరుగు చేసేస్తాడు. అప్పుడే ఆ మానవుడు దేవుని వైపు తిరగగలడు. యెషయా విషయములో అదే జరిగింది. రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాతనే యెషయా దేవుని వైపు తిరిగాడు. దేవుని దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో అతడు ప్రవక్తగా నియమించబడ్డాడు. అది యెషయా 6:1 నుండి 13 వరకు మనము చదవగలిగితే మనకు అర్థమవుతుంది. యెషయా 4 రాజుల కాలములో ప్రవక్తగా పనిచేశాడు. వారు ఉజ్జియా, యోతాను, ఆహాబు, హిజ్కియా. యెషయా కార్యాలను మనము చూడగలిగితే బలహీనుడైన ఆహాబు రాజు సిరియా, ఎఫ్రాయిము రాజుల నుండి కాపాడబడతాడని యెషయా ధైర్యంగా చెప్పగలిగాడు. హిజ్కియా రాజుతో తన రక్షణ కొరకు ఐగుప్తు యొక్క సహాయము కోరకూడదని దేవుడు యెరూషలేమును బలిష్ఠులైన అష్షూరు రాజుల చేతుల్లో పడకుండా కాపాడగలడని చెప్పగలిగాడు. యెహోవా యందు మాత్రమే నమ్మకం ఉంచాలని తెలియచేయగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్న యెషయా దేవుడు ఎవరికి ఏది చెప్పాలో ఆత్మ ద్వారా ఆ రోజున యెషయా వాడబడగలిగాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా చెప్పినటువంటి మాటలు చూడగలిగితే దేవుడు తన ప్రజలను ఆదరించి విమోచించనై ఉన్నాడని, అందుకొరకు మెస్సియాను పంపబోతున్నాడని, మెస్సియా వచ్చి ప్రజల కొరకు శ్రమపడవలసి ఉన్నదని ప్రవచించినట్లు లేఖనములో చూడగలం. యెషయా బోధలు చాలా శక్తివంతమైనవి. యెహోవా యొక్క సర్వశక్తిని గూర్చియు సర్వజ్ఞానాన్ని గూర్చియు ప్రకటించగలిగాడు. విగ్రహములను ఆరాధించుట వ్యర్థమని కూడా తెలియపరచగలిగాడు. యెహోవా పరిశుద్ధ దేవుడై ఉన్నాడు గనుక శిక్షకు తగిన వారిని శిక్షింపక మానడని, నమ్మకముగా ఉన్న శేషజనమును ఎడల కనికరము చూపుతాడని, క్షమిస్తాడని యెషయా స్పష్టంగా లేఖనాల్లో తెలియపరచగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, యెషయా యొక్క ముఖ్య ఉపదేశం
విశ్వసించువాడు కలవరపడడు అని యెషయా 26:16లో చూడగలం. యెషయా చెప్పిన బోధలైన ఉపదేశాలైన ఆచరణలో మనము పెట్టడం దేవుని యొక్క కనికరాన్ని తప్పనిసరిగా మనము పొందగలుగుతాము. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, యెషయాను గురించిన క్లుప్త విషయములు నా తండ్రి వినగలిగితిమి. జీవిత విధానములో ప్రభువా, మేము ప్రతి మాట మా భక్తికి ఆధారంగా పెట్టుకొని జీవించేటువంటి ఆ కృపను తండ్రి మాకు చూపండి. ఉదయకాల సమయములో ఆసక్తి కలిగిన బిడ్డలు మీ మాటలు వినుచూ ఉంటుండగా, వాటితో మీ బిడ్డలు బలపడుతూ ఉంటుండగా, మీ బిడ్డలను ఆత్మీయతలో ఎదిగించండి. ఆత్మీయంగా ఎదిగిన వారిని ఈలోకపరంగా అన్ని విషయాలలో కూడా మీరు అభివృద్ధిపరిచే ఎదగనిచ్చే దేవుడై ఉంటున్నారు. మీ వాక్యాన్ని వినుచున్న మీ బిడ్డలు ఇంకా అనేక మంది వ్యక్తులకు ఈ వాక్యాన్ని పంపుతూ వారి ఆత్మీయమైన మేలు కోరేటువంటి ఒక మంచి తండ్రి, మీ ద్వారా ఆశీర్వదించబడిన బిడ్డలనగా మీరే తండ్రి మీ చేతిలో వాడుకొనండి. మీ బిడ్డలను వ్యక్తిగతంగా కుటుంబపరంగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.